వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో భాగంగా రియల్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్లో మనం 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 1 ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 29Aలో 8 మార్క్స్ సమ్ అవుట్ వస్తుందండి. అది మనకి ఎప్పుడు కంప్లీట్గా అవే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆ ప్రాబ్లమ్స్ చూద్దామండి ఒకసారి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించడం అండి. ఇది మనకి ఎస్ఎస్సి బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చాడు. ఎస్ఎస్సి బోర్డు మోడల్ పేపర్లో అండి. ఇక్కడ మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చాడు. అంటే మనకి అంతటికీ ఒకటే ప్రొసీజర్ అండి. ఇది మనం ఏం తీసుకోవాలంటే కాంట్రడక్షన్ తీసుకోవాలి. ఆన్ ద కాంట్రడక్షన్ తీసుకుంటే మనకి ఏమనుకుంటాం అంటే లెట్ అస్ అజ్యూమ్ దట్ 2 + 5√3 ఈజ్ రేషనల్ అనుకుంటామండి. రేషనల్ అంటే మనకి రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి అంటే P/Q ఫామ్లో ఉంటాయి. కాబట్టి మనం ఆ ఫామ్లో తీసుకుని దాని నుంచి మనం అనుకున్నది రాంగ్ అంటే మామూలుగా అయితే మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంటుందండి. అది కాకుండా మనం ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకో మార్గం అని అనుకుంటాం. అది మనకి రాంగ్ అని తెలిస్తే ఈ ప్లేస్లో ఇదే కరెక్ట్ అని తెలుస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ కాంట్రడక్షన్ తీసుకుంటామండి. అంటే ఇచ్చింది ఇర్రేషనల్ అయితే రేషనల్ అని తీసుకుంటాం. రేషనల్ అని తీసుకుని మనకేమొస్తుంది అంటే కాంట్రడక్షన్ వస్తుందండి. కాబట్టి దాని నుంచి మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ అన్నిటికీ ఒకే మోడల్లో మనం రాయాలండి రైటింగు. ఇక్కడ గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చాడు. మనం ఏమనుకోవాలంటే ఆన్ ద కాంట్రడక్షన్, దీనికి కాంట్రడక్షన్ తీసుకోవాలండి. ఆన్ ద కాంట్రడక్షన్ let us assume that 2 + 5√3 ఈజ్ రేషనల్ అండి. రేషనల్ అని తీసుకుందాం. ఇక్కడ మన 2 + 5√3 రేషనల్ అంటే ఫామ్ ఎలా ఉంటుందంటే A/B ఫామ్లో ఉంటుందండి. ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ A/B అని తీసుకోవచ్చు. మనం అంటే ఒకే మోడల్లో మనం తీసుకుంటే బెటర్ అండి. ఇక్కడ A, B బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అండి. అలాగే B ≠ 0. ఇక్కడ A, B ఆర్ కోప్రైమ్స్ అండి. అంటే వీటి యొక్క SCF ఎంత అవుతుందంటే 1 అవుతుంది మనకి. అంటే వీటి యొక్క SCF ఏమవుతుందంటే 1 అవుతుందండి. కాబట్టి 2 + 5√3 = A/B. ఇక్కడ మనకి 5√3 మనం 2ని అవతల తీసుకెళ్ళిపోదాం. A/B - 2 అండి. ఇక్కడ మన LCM కట్టేస్తే A - 2B/B అండి. ఇక్కడ 5√3 ఉంది. ఈ 5ని దీని కింద తీసుకొచ్చేద్దాం అండి. అంటే √3 = A - 2B/5B అండి. ఇక్కడ AB అనేవి ఏంటంటే ఇంటిజర్స్ అండి. ఇక్కడ హెన్స్ A, B ఆర్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ అయితే మనకి ఇది ఇంటిజర్ అండి. ఇది ఇంటిజర్ అయితే మనకి ఇవి ఏమొస్తుందంటే P/Q ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇవి రేషనల్ ఫామ్ వస్తుంది. వీ కెన్ సే దట్ మనకి A - 2B/5B ఈజ్ ఏమంటామంటే రేషనల్ అండి.
అంటే మనకి ఇదేమో ఇంటిజర్, ఇది ఇంటిజర్, ఏ కమా బి అని ఇంటిజర్స్, ఇది ఇంటిజర్స్ అయితే మనకు వచ్చేది నెంబర్ మనకి రేషనల్ p/q ఫామ్లోనే వస్తుంది కాబట్టి రేషనల్ అండి. హెన్స్ మనకి √3 ఇది రేషనల్ అయింది కాబట్టి √3 ఈజ్ ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. ఇది రేషనల్. √3 అనేది మనకు తెలుసండి. దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్ టు ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబరు. మనకి రూట్లో నా ప్రైమ్ నెంబర్ అనేది ఉంటే అది ఇర్రేషనల్ నెంబర్ అండి. టు కాంట్రాడిక్ట్ టు ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అండి. మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఇది రేషనల్ అనుకున్నాం. అవర్ అజంప్షన్ ఈజ్ మనకి ఏమవుతుందంటే ఏమొచ్చిందంటే అవర్ అజంప్షన్ ఈజ్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. సో 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్. ప్రతిదానికి అంతే ఇదే మోడల్ అండి. ఇక్కడ మనం ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే ఇర్రేషనల్ అని ఇచ్చాడు. అంత కాంట్రాడిక్షన్ తీసుకుంటే 2 + 5√3 రేషనల్ అనుకుంటాం. రేషనల్ అంటే మనకి p/q అంటే a/b ఫామ్లో ఉంటాయండి. దాని నుంచి మనం 2ని యువతలు తీసుకొచ్చేస్తే మనకి ఈ ab అనేవి ఇంటిజర్స్ కాబట్టి ఇక్కడ మనం a-2b/5b ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. దాన్ని బట్టి √3 కూడా ఏమవుతుందంటే రేషనల్ అవుతుందండి. ఇక్కడ మనకి కాంట్రాడిక్షన్ అవుతుంది. √3 అనేది ఇర్రేషనల్ నెంబరు కాబట్టి మన అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. మన రేషనల్ అనుకోవడం రాంగ్ కాబట్టి 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్ అండి. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్. మనకి ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో అంటే మోడల్ పేపర్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. మనకి రిపీటెడ్గా క్వశ్చన్ కాబట్టి ఒక 8-9 క్వశ్చన్స్ ఉంటాయండి. అదే మోడల్లో కాబట్టి మనం ఈ 9 ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ కంపల్సరీ గ్యారంటీ. 29Aలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ అండి. మనకి 9 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి రియల్ నెంబర్స్ నుంచి. మనం 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి 17 క్వశ్చన్స్ చెప్పాం. దీంట్లో ఒక 8-9 క్వశ్చన్స్ చెప్తామండి. ఇంకో క్వశ్చన్ అండి, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. ఇది కూడా అదే ప్రొసీజర్ అండి. మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే గివెన్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని తీసుకుంటాం. కాంట్రాడిక్షన్ తీసుకుంటామండి. కాంట్రాడిక్షన్లో ఏమనుకుంటామంటే లెట్ అస్ అస్యూమ్ దట్ √5 ఈజ్ రేషనల్ అనుకుంటాం. దాని నుంచి మనకి p/q ఫామ్లో తీసుకుని మనకి ఇది వచ్చింది, మనం అజంప్షన్ ఈజ్ రాంగ్ అని దాని నుంచి మనం ప్రూవ్ చేస్తామండి. మనకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అండి. ఇక్కడ మనకి ఆన్ ద కాంట్రాడిక్షన్ అండి. లెట్ us assume that అండి √5 ఈజ్ ఏమనుకుంటామంటే రేషనల్ అనుకుంటామండి. రేషనల్ రేషనల్ అంటే √5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a/b అవుతుంది. అంటే ఇక్కడ a,b దేంట్లో అంటే ఇంటిజర్స్ అండి, ఇంటిజర్స్. అలాగే b ≠ 0. ఇక్కడ మనకి ఏమవుతుందంటే a,b ఆర్ కోప్రైమ్స్ అండి. అంటే వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 అవుతుంది.
కోప్రైమ్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ HCF ఏమవుతుందంటే 1 అవుతుందండి. కాబట్టి √5 = a/b. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి √5² ఇక్కడ a²/b² అండి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే √5² అంటే 5 వస్తుంది. ఇక్కడ a²/b². ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే a² = 5 × b² అని రాయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ 5 అనేది ఏమవుతుందంటే 5 డివైడ్స్ a² అవుతుంది. 5 డివైడ్స్ ఏమవుతుందంటే a² అవుతుంది. 5 డివైడ్స్ a² అండి. అంటే ఇక్కడ మనకి ఒక థీరం ఉంది. థీరం ఏంటంటే ఇక్కడ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ p డివైడ్స్ అండి. p డివైడ్స్ a² అయితే మనకి p డివైడ్స్ a అండి. డివైడ్స్ అంటే p డివైడ్స్ a. కాబట్టి ఈ థీరం ఉపయోగించి మనకి 5 డివైడ్స్ a² అయితే ఏమవుతుందంటే 5 డివైడ్స్ a అవుతుంది. 5 డివైడ్స్ a అండి. ఇది 1 అనుకుంటే మనకి 5 డివైడ్స్ a అంటే మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ a = 5 × c అండి. c అనేది ఇక్కడ సమ్ ఇంటిజర్ c అండి. ఇంటిజర్ c. ఇక్కడ దీని నుంచే రాసామండి 5 డివైడ్. ఇప్పుడు మామూలుగా అయితే a² = 5 × b² అంటే మనం ఏమంటున్నామంటే 5 డివైడ్స్ a² అంటున్నాం. మామూలుగా అయితే ఇక్కడ 5 డివైడ్స్ a². ఇక్కడ కూడా మనం 5 డివైడ్స్ a అంటే మనం ఎలా రాయొచ్చు అంటే a = 5 × c అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ సమ్ ఇంటిజర్ అండి, ఫర్ సమ్ ఇంటిజర్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a² = 5c² అండి. అంటే ఏమవుతుందంటే 25c² అవుతుంది. ఇక్కడ a² అంటే మనకు తెలుసు అండి 5b². దాని నుంచి మనకి a² = 5b² అండి. 5b² కాబట్టి మనకి a² ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే 5b² = 25c² అండి. ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే b² = 5 × c². అంటే దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 5 డివైడ్స్ b² అండి. అంటే ఏమవుతుందంటే 5 డివైడ్స్ b అవుతుంది. కాబట్టి మనకి 5 డివైడ్స్ b² అయితే 5 డివైడ్స్ b అవుతుంది. ఇక్కడ మనకి థీరం బట్టి అండి p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ a² అయితే p డివైడ్స్ a అండి. కాబట్టి ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు అంటే ఇది 5 డివైడ్స్ a అవుతుంది. కాబట్టి 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b అండి. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. ఇప్పుడు 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b అని మనం ఇక్కడ ABR కోప్రైమ్స్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 మాత్రమే అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ A and B have no common factor. No common factor other than 1 అండి. అదర్ దెన్ 1 అంటే మనకి ఇక్కడ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 అండి. అంటే ఏ అండ్ బికి ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అదర్ దెన్ అంటే ఏ ఈజ్
5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాం కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడక్షన్ అండి. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ ఏమవుతుందంటే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. కాబట్టి మన రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్ అండి. ఇర్రేషనల్ నెంబర్. రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అండి. మనం ఫస్ట్ మోడల్లో క్వశ్చన్ చేసాం అదే మోడల్. కాకపోతే ఇక్కడ మనకి అంటే ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు చేస్తున్నామంటే మనకి క్వశ్చన్ గ్యారంటీ అండి. కాబట్టి మనకి ఆ క్వశ్చన్ మళ్ళీ అక్కడ డైరెక్ట్గా చేసే కన్నా ముందే ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ ఇక్కడ. కాబట్టి డైరెక్ట్గా మనకు తెలుసు, కాకపోతే ఆ క్వశ్చన్ ఒక 8-9 క్వశ్చన్స్ ఉంటాయండి. అదే మోడల్ కాబట్టి ఒకసారి చేసేసుకుంటే మనకి అక్కడ తప్పు రాదు. కాబట్టి మీరు ఇవి ప్రాక్టీస్ చేసేయండి. అంటే అదే మోడల్ కదా అని చెప్పి సారు ఇదే మోడల్ కదా అని మనం ప్రాక్టీస్ చేయకుండా వదలకూడదండి. ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకుంటే మనకి ఆ క్వశ్చన్ వస్తే కంపల్సరీ మనకి ఎక్కడ తప్పు మిస్టేక్ రాదు. కాబట్టి మనం డైరెక్ట్గా అప్పుడు చేసే కన్నా ఇక్కడే మనం ప్రాక్టీస్ చేయడం బెటర్ అండి. అందుకు మన క్వశ్చన్ ఈ మోడల్లో వచ్చినా సరే మళ్ళీ చెప్తున్నామండి. కాబట్టి ఒక 8-9 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ ఆ క్వశ్చన్ ఇవ్వకపోతే ఈ మోడల్లో ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇది చేయలేదనే ఒక ఇది ఉండదు. కాబట్టి ఒక 8-9 క్వశ్చన్స్ అండి. అదే మోడల్ కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి సరిపోతుంది. గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే మనకి 3+ ఒకే మోడల్ అండి. 3 ఈజ్ ఇర్రేషనల్ అండి. అంటే మనం ఏం రాయొచ్చు అంటే అప్పుడు ఏం రాయాలంటే ఆన్ ద కాంట్రడక్షన్ అన్నిటికీ ఒకేలాగా రైటింగ్ రాసేయండి. ఆన్ ద కాంట్రడక్షన్ తీసుకుంటామండి. కాంట్రడక్షన్ లెట్ us assume that మనకి let us assume that ఏం అజ్యూమ్ చేసుకోవాలంటే 3 + 2 రూట్ 5 ఈజ్ రేషనల్ అంటామండి. రేషనల్ ఇక్కడ రేషనల్ అంటే మనకు తెలుసు 3 + 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ ఏబి అనేవి ఏంటంటే ఇంటిజర్స్ బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏబి ఆర్ కో ప్రైమ్స్ అండి. కాబట్టి వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 1 అవుతుంది. కాబట్టి మనం ఇందాక ఫస్ట్ మోడల్లో చేసిన క్వశ్చన్ అండి ఇది. 2 రూట్ 5 3ని అవతల తీసుకెళ్ళిపోదాం అంటే a/b -3 అండి. ఇక్కడ రూట్ 5ని ఇక్కడ నుంచి 2ని ఇక్కడ మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేద్దామండి. ఏమవుతుందంటే a-3b అండి. ఇక్కడ 2 రూట్ 5 ఇక్కడ రూట్ 5 ఇక్కడ నుంచి మనకి a-3b/2b. ఇక్కడ ఏబి అనేవి ఏమనుకున్నామంటే ఇంటిజర్స్. కాబట్టి ఇక్కడ సిన్స్ a, b అలాగే 2, 3 ఆర్ ఇంటిజర్స్ అండి. ఇంటిజర్స్ కాబట్టి ఇంటిజర్స్ we can say that ఏమని చెప్తామంటే ఇది ఇంటిజరే కాబట్టి మనకి a-3b/2b ఏమవుతుందంటే ఈజ్ రేషనల్ అవుతుందండి. అవుతుంది. ఇది రేషనల్ అవుతే ఆటోమేటిక్గా రూట్ 3 రూట్ 5 కూడా సో రూట్ 5 ఈజ్ రేషనల్ అవుతుందండి. రూట్ 5 ఈజ్ రేషనల్. రూట్ 5 రేషనల్ అని వచ్చిందండి. వీ కాంట్రడక్ట్ టు ఫ్యాక్ట్ దట్ రూట్ 5 అనేది ఏంటంటే ఇర్రేషనల్ నెంబరు. వీ కాంట్రడక్ట్ అండి. వీ ఫ్యాక్ట్ దట్ రూట్ 5 ఈజ్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబరు.
నెంబర్ అండి. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ ఏమవుతుందంటే మనం ఇలాగ అనుకోవడం ఏంటంటే రేషనల్ అనుకోవడం రాంగ్ అండి. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఏమవుతుందంటే 3 ప్లస్ we conclude that ఇక్కడ 3 ప్లస్ 2√5 ఈజ్ ఏమంటామంటే ఇర్రేషనల్ అంటామండి. ఇర్రేషనల్ నెంబర్ అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ అండి. కాబట్టి మనకి చాలా ఈజీ క్వశ్చన్, 8 మార్క్స్. ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అండి. క్వశ్చన్ అండి, ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబరు. ఇర్రేషనల్ అంటే మామూలుగా అయితే మన సొల్యూషన్ ఏంటంటే ఇందాక చేసిన విధంగానే అండి. సొల్యూషన్ గివెన్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చాడు. √2 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చాడండి. మనకి ఆన్ ద కాంట్రడక్షన్ అండి. ఇక్కడ మనం లెట్ అస్ అస్యూమ్ దట్ √2 ఈజ్ ఏమనుకుంటామంటే రేషనల్ అనుకుంటాం. √2 ఈజ్ రేషనల్ అండి. అంటే మనం √2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే a/b అని రాస్తాం. ఇక్కడ a,b అనేవి ఇంటిజర్స్ అండి. అలాగే వీటి యొక్క b ≠ 0. అలాగే a,b కోప్రైమ్స్ అయితే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి అవి కూడా రాద్దామండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమవుతుందంటే √2² ఈజ్ ఈక్వల్ టు a²/b² అండి. అంటే ఇక్కడ మనకి √2² అంటే 2 వస్తుంది. ఇక్కడ a²/b². ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 2 × b² అండి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మల్టిపుల్ ఆఫ్ b² అని వచ్చింది. కాబట్టి 2 డివైడ్స్ ఏమవుతుందంటే 2 డివైడ్స్ a² అండి. మనకి p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ a² అయితే మనకి థీరం ఉందండి. p డివైడ్స్ a అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ థీరం రాసినా పర్లేదు. పక్కన ఇక్కడ మనం మామూలుగా అయితే ఎగ్జామ్లో థీరం పక్కన బ్రాకెట్లో రాస్తే సరిపోతుందండి. 2 డివైడ్స్ a అండి. ఇది 1. ఇక్కడ 2 డివైడ్స్ a అయితే మనకి ఏం రాయొచ్చు అంటే 2 ఈజ్ ఈక్వల్ టు అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 డివైడ్స్ a అయితే మనకి a ఈజ్ ఈక్వల్ టు 2 × c అని రాయొచ్చు. c అనేది ఏంటి ఫర్ సమ్ ఇంటిజర్ అండి. అంటే మల్టిపుల్ ఆఫ్ సమ్ ఇంటిజర్. మల్టిపుల్ అయితేనే మనకి 2 డివైడ్స్ a అవుతుంది. దీని నుంచే రాసామండి. ఇది 2 డివైడ్స్ a అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 2 × c అండి. అంటే మనకి ab ఇంటిజర్స్ అయితే తర్వాత వచ్చేది c. కాబట్టి మనం c ఫర్ సమ్ ఇంటిజర్ c అండి. ఫర్ సమ్ ఇంటిజర్ c. కాబట్టి ఇక్కడ కంఠస్థ పట్టకండి, ఒకసారి అర్థం చేసుకోండి సరిపోతుంది. 2 డివైడ్స్ a² అయితే మనకి 2 డివైడ్స్ a అండి థీరం ఇది. అలాగే మనకి దీని నుంచే ఇది రాసామండి. 2 డివైడ్స్ a అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 × c ఫర్ సమ్ ఇంటిజర్ c. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a² ఈజ్ ఈక్వల్ టు 2c² అండి. ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4c² అవుతుంది. a² అంటే మనకి ఇక్కడ తెలుసు. a² అంటే మనకి 2b² అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2b² ఈజ్ ఈక్వల్ టు 4c² అవుతుంది. దాని నుంచి మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి b² ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ సి స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి స్క్వేర్ వచ్చింది కాబట్టి 2 డివైడ్స్ ఏమవుతుందంటే 2 డివైడ్స్ బీ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఆ థీరం నుంచే 2 డివైడ్స్ బి అని రాయొచ్చు. 2 డివైడ్స్ బీ స్క్వేర్ అయితే 2 డివైడ్స్ బి అని రాయించండి. ఇది 2 అవుతుంది. అంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు అంటే 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అండి. 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఏబి కోప్రైమ్స్ అయితే 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అండి. దిస్ ఈజ్ కాంట్రడక్షన్. we contradict to fact that A and B have no common factor and no common factor other than 1 and other than 1. ఓన్లీ ఏ అండ్ బికి ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, అదర్ వన్ కాదు అండి. కాబట్టి 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అని వచ్చింది కాబట్టి ఈ కాంట్రడక్షన్ అండి. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. కాబట్టి మనం ఏం రాస్తామంటే √2 ఈజ్ ఇర్రేషనల్ అని రాస్తాం. √2 ఈజ్ ఇర్రేషనల్ అండి. ఇదే అండి ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. ఇది కూడా అంతే సేమ్ అండి. ఇందాక మనం √2కి ఎలా చేసామో అలాగే సేమ్ ప్రొసీజరు. గివెన్ దట్ అంటే అన్నిటికీ రాసేస్తున్నామండి. మనం ఒకసారి చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి చూడండి. గివెన్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అండి. ఇర్రేషనల్ ఆన్ ద కాంట్రడక్షన్ on the contradiction, let us assume that √3 ఈజ్ రేషనల్ అండి. రేషనల్ కాబట్టి మనం p/q ఫామ్లో ఉంటుంది కాబట్టి √3 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాస్తాం. ఇక్కడ a, b అనేవి ఏంటంటే ఇంటీజర్స్. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. అలాగే a, b అనే కోప్రైమ్స్ అయితే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 1 అవుతుంది. ఇక్కడ √3 ఈజ్ ఈక్వల్ టు a/b అండి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a²/b² అండి. దాని నుంచి √3 హోల్ స్క్వేర్ అంటే 3 అండి. అంటే a²/b². ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ b². ఇక్కడ మన a² ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ b² అంటే మనకి ఏమవుతుందంటే 3 డివైడ్స్ ఏమవుతుందంటే a² అవుతుంది. p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ a² అయితే p డివైడ్స్ a అండి. అంటే కాబట్టి 3 డివైడ్స్ a. ఇది 1 అనుకుంటే దీని నుంచే మనకి 3 డివైడ్స్ a అంటే మన ఏ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ సమ్ ఇంటిజర్ అండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 3 ఇంటూ c అని రాయొచ్చు ఫర్ సమ్ ఇంటిజర్ అండి. ఫర్ సమ్ ఇంటిజర్ c. ఇంటిజర్
ఇంటిజర్ సి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3c. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 9c స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ ఇక్కడ రాయాలి. 3b స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిన్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ అండి. దాని నుంచి ఇక్కడ 3 టైమ్స్ పోతుంది కాబట్టి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ c స్క్వేర్ అండి. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ సమ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 3 డివైడ్స్ b స్క్వేర్ అండి. 3 డివైడ్స్ b స్క్వేర్. అక్కడ మన తీరం నుంచి ఏం రాయొచ్చు అంటే 3 డివైడ్స్ b. కాబట్టి ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి b 3 ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b అండి. 3 ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. కాబట్టి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. వీ కాంట్రడక్ట్ మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమవ్వాలంటే 1 మాత్రమే అవ్వాలి. ఇక్కడ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి వీ కాంట్రడక్ట్ టు ఫ్యాక్ట్ దట్ A and B have no common factor other than 1 అండి. we contradict to fact that A and B have no common factor other than 1. కాబట్టి our assumption is wrong అండి. we conclude that root 3 is irrational అండి. ఇది మనకి ఆన్సర్ అండి. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ అంటే ఇవి చిన్న లెక్కలు అండి. 2 కలిపి ఇచ్చాడు. ఇలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఇలా కూడా మనకి అంటే దాంట్లో ఎలా ఇచ్చినా మనం అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే 8-9 క్వశ్చన్స్ చేసుకుంటే ఇంకా మనకి గ్యారంటీ అండి, క్వశ్చన్ గ్యారంటీ. కాబట్టి ఇలాగ ఈ మోడల్లో కూడా చేసేద్దాం 2 కలిపి. అంటే 2 4 మార్క్స్ కింద, ఓ దానికి 4 మార్క్స్, దాని మన 4 మార్క్స్ కింద ఇలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇది కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఈ మోడల్లో కూడా చేసేద్దాం. ఇదే అంతే సేమ్ అండి. ఇక్కడ గివెన్ దట్ ఫస్ట్ది గివెన్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చాడు. ఆన్ ద కాంట్రడక్షన్ అండి. ఆన్ ద కాంట్రడక్షన్ let us assume that 7√5 ఈజ్ ఏమనుకుంటామంటే రేషనల్ అనుకుంటామండి. కాబట్టి 7√5 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే a/b అని రాస్తాం. ఇక్కడ a, b బిలాంగ్స్ టు i ఇంటిజర్స్ అండి. b నాట్ ఈక్వల్ టు 0. అలాగే a, b ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ మనం ఇందాక చేసిన విధంగానే 7ని దీని కింద తీసుకొచ్చేద్దామండి. √5 ఈజ్ ఈక్వల్ టు a/7b. ఇక్కడ a, ab అనే ఇంటిజర్స్ కాబట్టి ఇది వచ్చి ఇదేంటో ఏమవుతుందంటే సిన్స్ a, b ఆర్ ఇంటిజర్స్ అండి. ఇంటిజర్స్ కాబట్టి
we can say that a/7b ఈజ్ ఏమవుతుందంటే మనకి రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అవుతే ఆటోమేటిక్గా మనకి √5 కూడా ఏమవుతుందంటే, సో √5 ఈజ్ ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఏమంటే వీ కాంట్రడక్ట్ to fact that √5 is irrational. Our assumption is wrong అండి. our assumption is wrong. కాబట్టి √5 ఈజ్ ఏమవుతుందంటే ఇర్రేషనల్ అవుతుంది. √2 అనేది given that (6 plus √2) is irrational అండి. మనకి ఆన్ ద కాంట్రడక్షన్, ముందు కాంట్రడక్షన్ తీసుకుంటే ఆన్ ద కాంట్రడక్షన్ లెట్ us assume that, అంటే మీరు ఇన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. assume that మనం 6 plus √2 ఈజ్ రేషనల్ అనుకుంటాం. assume that 6 plus √2 ఈజ్ ఇర్రేషనల్ అంటే 6 plus √2 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాద్దామండి. ఇక్కడ a, b బిలాంగ్స్ టు ఇంటిజర్స్, b నాట్ ఈక్వల్ టు 0 అండి. కాబట్టి ఇక్కడ √2 ఈజ్ ఈక్వల్ టు a/b - 6 అండి. అంటే ఎల్సిఎం కట్టేస్తే మనకి 6b అండి. ఇక్కడ మనకి ఏబి అని ఇంటిజర్స్ కాబట్టి ఇది వచ్చేది ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ a, b ఆర్ ఇంటిజర్స్, we can say that a minus 6b by b is ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. రేషనల్ అండి. సో ఇది రేషనల్ అయితే ఆటోమేటిక్గా ఈక్వల్ టు ఉంది కాబట్టి √2 ఈజ్ రేషనల్. √2 ఈజ్ రేషనల్ అండి. we contradict to fact that √2 ఈజ్ ఇర్రేషనల్ అండి. √2 అనేది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి మనకి ఏమొచ్చిందంటే రేషనల్ అని వచ్చింది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ కాబట్టి మనం 6 plus √2 ఈజ్ ఏమంటామంటే ఇర్రేషనల్. అండ్ ఆన్సర్ 7th one అండి. ప్రూవ్ దట్ 5 plus 3√2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ గివెన్ దట్
5 ప్లస్ 3√2 ఈజ్ ఇర్రేషనల్ అండి. ఆన్ ద కాంట్రడక్షన్, మనం ఏం తీసుకోవాలంటే లెట్ us assume that assume that 5 plus 3√2 is rational అని తీసుకోవాలి. రేషనల్ తీసుకుంటే మనకి రేషనల్ అంటే ఏం రాస్తామంటే 5 ప్లస్ 3√2 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాస్తాం. ఇక్కడ a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండి. అలాగే b నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ 3√2 ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ 5 అండి. ఇక్కడ a మైనస్ 5b/b, ఇక్కడ 3√2 అంటే √2 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 5b/3b అవుతుంది. ఇక్కడ సిన్స్ a, b 3, 5 ఆర్ ఇంటీజర్స్ అండి. ఇంటీజర్స్ కాబట్టి we can say that మనకి 5 మైనస్ 5b/3b ఈజ్ ఏమవుతుందంటే రేషనల్, మనకు మామూలుగా అయితే రేషనల్ నెంబర్ అవుతుందండి. అంటే ఈ ab అనేవి ఇంటీజర్స్, 3, 5 అనేవి కూడా ఇంటీజర్స్ కాబట్టి రేషనల్ ఈజ్ రేషనల్ అండి. అంటే మనకి సో √2 ఈజ్ ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. మనకి ఇది ఏమొచ్చిందంటే we contradict to fact that √2 ఈజ్ ఏమంటామంటే ఇక్కడ √2 ఈజ్ మనకి √2 అనేది ఏంటి ఇర్రేషనల్ నెంబర్ అండి. ఇర్రేషనల్ నెంబరు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. కాబట్టి we conclude that ఇది 5 ప్లస్ 3√2 ఈజ్ ఏమంటామంటే ఇర్రేషనల్ అంటామండి. అండి ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించడం. మనకి గివెన్ దట్ √7 ఈజ్ ఏమిచ్చాడంటే ఇర్రేషనల్ అండి. ఆన్ ద కాంట్రడక్షన్, let us assume that √7 ఈజ్ రేషనల్ అండి. అంటే √7 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే a/b అని రాయొచ్చు. ఇక్కడ a, b బిలాంగ్స్ టు ఇంటిజర్స్, ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. అలాగే మనకి a, b ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే కోప్రైమ్ 1. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a²/b². ఇప్పుడు ఏమవుతుందంటే 7 ఈజ్ ఈక్వల్ టు a²/b² అవుతుంది. ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 7 × b² అండి.
ఏ స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ బీ స్క్వేర్. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ బీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 7 డివైడ్స్ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే మనకు ఒక థీరం ఉందండి, పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పీ డివైడ్స్ ఏ అండి. అంటే 7 డివైడ్స్ ఏ అవుతుంది, ఇది 1 అండి. ఇక్కడ 7 డివైడ్స్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 7 ఇంటూ సి అని రాయొచ్చు. ఇది ఫర్ సమ్ ఇంటిజర్ సి అండి, ఫర్ సమ్ ఇంటిజర్ సి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 7c. స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎంత అవుతుంది 7c హోల్ స్క్వేర్ అండి. అంటే ఏ స్క్వేర్ అంటే మనకి 7b స్క్వేర్ అని తెలుసు. 7b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49c స్క్వేర్. దాని నుంచి 7 టైమ్స్ పోతుంది. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ సి స్క్వేర్ అండి. అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ సమ్ ఇంటిజర్ అని ఉంది కాబట్టి మనకి 7 డివైడ్స్ బీ స్క్వేర్ అండి. అప్పుడు ఆ థీరం నుంచి ఏమవుతుందంటే 7 డివైడ్స్ బి అవుతుంది. కాబట్టి ఇది 1 and 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు అంటే 7 is the common factor of 7 is the common factor of A and B అండి. ఇక్కడ ఫ్రమ్ 1 and 2 నుంచి 7 is the common factor of A and B అండి. We contradict that fact that మనకి ఇక్కడ A, B is equal to 1 అండి. We contradict to fact that A and B have no common factor. అదర్ వన్ అండి. ఇక్కడ మనకి వీ కాంట్రడక్ట్ టు ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 అండి. కాబట్టి మనకి ఇక్కడ ఏ అండ్ బి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 1. ఇక్కడ 7 అయితే కామన్ ఫ్యాక్టర్ అండ్ ఏ అండ్ బి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండి. we conclude that మనకి రూట్ 7 ఈజ్ ఏమంటామంటే ఇర్రేషనల్ అంటామండి. నెక్స్ట్ షో దట్ 5 minus √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. మనకి ఫస్ట్ గివెన్ ఆ మోడల్లోగానండి. గివెన్ దట్ 5 minus √3 ఈజ్ ఇర్రేషనల్ అండి. మనకి ఇక్కడ ఆన్ ద కాంట్రడక్షన్ let us assume that 5 minus √3 ఈజ్ ఏమనుకుంటామంటే రేషనల్ అనుకుంటామండి. రేషనల్ అంటే 5 minus √3 ఈజ్ ఈక్వల్ టు A/B. ఇక్కడ A, B బిలాంగ్స్ టు I అండి, ఇంటిజర్స్. B నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మనకి √3 ఇక్కడ ఉంచేసి 5 minus ఈ A/Bని అవతల తీసుకొద్దామండి. 5 minus A/B ఈజ్ ఈక్వల్ టు √3. √3ని అవతల తీసుకెళ్ళాను.
ఇక్కడ 5 - a/b చేసామండి. ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ 5b - a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √3 అవుతుంది. ఇక్కడ మనకి a, b అనే ఇంటిజర్స్ కాబట్టి సిన్స్ a, b 5 ఆర్ ఇంటిజర్స్ అండి, ఆర్ ఇంటిజర్స్, we can say that (5b - a/b) is rational అండి. అంటే సో మనకి √3 ఈజ్ ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అయితే ఆటోమేటిక్గా √3 రేషనల్ అవుతుంది. ఇప్పుడు అంటే వీ కాంట్రడక్ట్ టు ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఏంటంటే ఇర్రేషనల్ అండి, ఇర్రేషనల్. కాబట్టి మనకి ఇక్కడ our assumption is wrong అండి. we conclude that మనకి 5 - √3 ఈజ్ ఏమవుతుందంటే ఇర్రేషనల్ అండి. మనకి ఇక్కడతో మనకి 9 క్వశ్చన్స్ ఎస్ఏలు అండి. ఇవి చేసుకుంటే సరిపోతుంది. మనకి పబ్లిక్ ఎగ్జామ్కి 29Aకి సంబంధించి రియల్ నెంబర్స్లో ఇవి దాటి అసలు క్వశ్చన్ ఒక్కటి కూడా మిస్ అవుతుందండి. ఒకవేళ ఇచ్చినా కానీ ఇదే మోడల్లో చేసేయచ్చు. కాబట్టి ఇవి చేసుకోండి 29Aకి సంబంధించి. పబ్లిక్లో ఈ క్వశ్చన్స్ తప్ప ఇంకేం అక్కర్లేదండి, ఇవి చేస్తే సరిపోతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనకి ఆ 17 ఆ మోడల్లోనే ఇస్తాడు. కాబట్టి ఈ 2 రియల్ నెంబర్స్ కంప్లీట్ అయిందండి. 1 మార్క్ క్వశ్చన్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.